గ్యారంటీలు అమలు చేద్దాం. 500కు సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, ఇందిరమ్మ ఇండ్లు వీటిలో రెండింటి అమలుకు రెడీగా ఉండండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయింపు. అర్హులెవరికి నష్టం జరగద్దు. లేనిపోని రూల్స్ పెట్టి జనాన్ని ఇబ్బంది పెట్టద్దు. గ్యారంటీలకు దరఖాస్తులో నిరంతర ప్రక్రియ. తప్పుగా వచ్చిన అప్లికేషన్లను ఫీల్డ్ లెవెల్లోనే వెరిఫికేషన్ చేయాలని చాలా క్లియర్ గా, అంటే చాలా కరెక్ట్ గా వినండి. ఇది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఇవి. బడ్జెట్ లోనే నిధులు కేటాయింపు. తర్వాత ఇంకోటి ఏంది, అర్హులెవరికి నష్టం జరగొద్దు. అయితే రకరకాలుగా అదొకటి రూల్స్. ఎస్, ముఖ్యమంత్రి గారు క్లియర్ గా ఈ పథకాల పైన కనిపిస్తా ఉంది. మరో 2 గ్యారంటీలు అమలు చేయబోతున్నట్టు కనిపించారు. ఇక ఇందిరమ్మ ఇండ్లు వీటిలో రెండింటి అమలుకు రెడీగా ఉండండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కనిపిస్తా ఉంది. స్టూడియో దయచేసి నేను వెళ్దాం. అయితే ఇక్కడ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అర్హులెవరికి నష్టం జరగొద్దు అని చెప్పి చెప్పిండు. అంటే రకరకాలుగా ఇది అపోహలు ఉన్నాయి చాలా మందికి. తర్వాత ఇది ఉంటరాదా అది ఉంటరాదా అని చెప్పేసి రకరకాలుగా ఉన్నాయి. అర్హులెవరికి కూడా నష్టం జరగకుండా చూడాలి. లేనిపోని రూల్స్ పెట్టి జనాన్ని ఇబ్బంది పెట్టొద్దని కూడా చెప్పిండు. కాబట్టి అధికారులు దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. తర్వాత గ్యారెంటీలకు దరఖాస్తు నిరంతర ప్రక్రియ. ఒకవేళ మొన్న అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే ఓకే, అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే రెగ్యులర్గా, అంటే మళ్ళీ తర్వాత కూడా ఎప్పుడైనా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక తప్పుగా వచ్చిన అప్లికేషన్లను ఫీల్డ్ లెవెల్లో రీవెరిఫికేషన్ చేయాలని చెప్పి సూచించిండు. అంటే తప్పుగా వచ్చిందని చెప్పి తీసి పడేయడం అటువంటిది ఏం జరగదు. 100% రీవెరిఫికేషన్ చేస్తారు. చేసిన తర్వాత అర్హులందరికీ 100% ఈ లబ్ధి చేకూరే విధంగా చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. మరో 2 గ్యారెంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లలో రెండింటిని తక్షణమే అమలు చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇక ప్రజాపాలన దరఖాస్తులు 6 గ్యారెంటీలపై గురువారం సెక్రటేరియట్లో కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీల్లో మరో 2 గ్యారెంటీలను వెంటనే అమలు చేద్దామని ఆయన అన్నారు. వీటికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో రెడీగా ఉండాలని అధికారులకు సూచించారు. ఒక్కో స్కీమ్ అమలుకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమందికి లబ్ధి కలుగుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ బడ్జెట్లోనే వాటికి అవసరమైన నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ సూచించారు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. 100% ఇంకో 2 గ్యారెంటీలని అమలు చేస్తా ఉంది ప్రభుత్వం. ఈ రోజే నాకు తెలిసి ఈ రోజు సభలో ప్రకటించే కనిపిస్తా ఉంది.